మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రస్తుతం మనం సర్వజన హాస్పిటల్లో ఉన్నాము. సవేరా హాస్పిటల్లో నర్స్ గా వర్క్ చేసే ఒక నర్స్ అనుమానాస్పదంగా మృతి చెందింది. ఆమె ఎలా మృతి చెందింది అనేది వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి. ఇక్కడ నాకు ఫోన్ చేసింది. మొన్న నేను వచ్చింటే నాతో షాపింగ్ చేసింది, హాస్పిటల్కి వచ్చినాము, అన్ని చేసింది. నాకేం లేదమ్మా నిన్ను బాగా మాట్లాడింది. 7 గంటల కాడ కూడా ఫోన్ చేసి మా నాయన నువ్వు ఎట్లున్నారు మా అని మాట్లాడింది. బాగానే ఉన్నాడమ్మా మీ నాయన అని చెప్పిన. మళ్ళీ 9 గంటల కాడ ఫోన్ చేసి 9:30 కాడ డ్యూటీ అయిపోతానట్లే, డ్యూటీ అయిపోయింది మా తినేస్తాను పనుకుంటాను ఏం చేసినారేమో అని. ఒక గంట పోయిందని నువ్వు బయటకు వచ్చింటే తెప్పించుకోమ్మా అంటే తెప్పించుకుంటాలేమో అనింది. అవన్నీ మాట్లాడేసి మళ్ళీ తినేసి పోయి పనుకుంటానమ్మా అనింది. సరేలే మేవని మాట్లాడుకోకమ్మా నేను పనిలో ఉన్నాను ఇప్పుడు చార్జ్ చెప్పి మాట్లాడలేదు కానీ అని ఫోన్ పెట్టేసినాను. ఇంకంతే. అంటే ఆమెకి అక్కడ ఏమైనా సమస్యలు ఉన్నాయి అని ఏమైనా చెప్పిందండి? ఇంతకుముందు ఏమైనా సమస్యలు? అంతకుముందు అయితే డ్యూటీలో కొంచెం ప్రెజర్ ఎక్కువ ఉంటుందమ్మా. ఇంకో కొత్త సార్ వచ్చినాడు, నేను డ్యూటీ మానేస్తాననే పెళ్లి చూపులు అనుకుంటా అంటే ఈ 2 నెలలు చేయమంటే వాటికి సెలవు ఇచ్చేయమా అంటే వాళ్ళ అమ్మమ్మ దానికి రాసి ఇచ్చేయమా అని చెప్పింది. 2 నెలలు చేసేస్తే డబ్బులు కట్టే పని ఉండదమ్మా, నేను డ్యూటీ చేసి మళ్ళా డబ్బులు కట్టకుండా బయటకు వచ్చేస్తాను అని చెప్పింది. ఈ 2 నెలలు మీకేమైనా ఎక్కడన్నా ఆమె బాధపడుతూ ఉండడం గానీ అలా ఒంటరిగా ఉన్నప్పుడు ఏమన్నా ఏడుస్తున్నా మీరు ఏమైనా గమనించారా? ఫస్ట్ నాకు చెప్పి మళ్ళీ వాళ్ళ అమ్మమ్మకు ఫోన్ చేసింది. 10:22కు నాకు ఫోన్ చేసింది. ఏం చేస్తున్నావు అని అంటే హాస్టల్ డ్యూటీ అయిపోయింది హాస్టల్కి వచ్చినాను అనింది. ఏం చేసినా అంటే హాస్టల్లో దోశ పోస్తున్నారు తిన్నాను అనింది. అంటే చాంచేపు భయం మాట్లాడొద్దు, పనుకో, రెస్ట్ తీసుకో, ఇంత నైట్ డ్యూటీ చేసినావంటే సరేలే పనుకుంటాను అనింది. మళ్ళా 1:15కి మాకు హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది. ఏమో ఫోన్ చేసిన అంటే రండి రండి అన్నారు. మళ్ళీ మా పేరెంట్స్ హాస్పిటల్ దగ్గరికి పోతే మా పేరెంట్స్ లోపలికి హలో చేయనీలేదంట. మీరు బయట ఉండండి, బయట కూర్చోండి అన్నారు. మేము పైన ఎందుకు మేడం హాస్పిటల్ ఇంటికి ఫోన్ చేస్తానంటే ఏమి లేదు అన్నారు. అట్లా హెల్త్ బాగాలేదని చెప్పడము చెప్పలేదు. మీరు ఎందుకు మేడం రాండి రాండి అంటున్నారు, ఏం చెప్పలేదంటే ఏమీ లేదు. 1:15కు మా బంధువులు అటు పోయినా కూడా 2:30 వరకు లోపలికి హలో చేయలేదు. మళ్ళీ మేము పోయినాక ఏమైందంటే డెత్ అయింది. ఏం జరిగింది సార్ అని డాక్టర్ల కాళ్ళు నర్సుల కాళ్ళు అందరూ జోరు జోరు పట్టుకుంటే ఏమీ సమాధానం చెప్పలేదు. హాస్పిటల్ ఏమి సమాధానం చెప్పలేదు. హాస్పిటల్ చనిపోయింది కాబట్టి వాళ్ళే బాధ్యత. మాకు జరిగిన వంగేరు బిడ్డలు కూడా జరగకూడదు. అంటే వాళ్ళతో పాటు పనిచేసే వాళ్ళు ఎవరైనా మీరు అడిగారా ఏం జరిగింది? ఏమి చెప్పలేదు, అంతా వాళ్ళు మాట్లాడుకున్నారు. ఏమే గానీ సమాధానం చెప్పడం లేదు. ఎన్ని సంవత్సరాలుగా పనిచేస్తుందమ్మా? 5 ఏళ్ళుగా పనిచేస్తుంది. 5 ఏళ్ళుగా ఏ సమస్య రాలేదు అమ్మాయికి? హెల్త్ కూడా అసలు ఎందుకు చనిపోయింది ఏంటి అనే విషయం ఏంటి మీకు తెలియదు? ఏమి మాకు చెప్పడం కూడా లేదు. మీరేమైనా అనుమానిస్తున్నారా ఎవరినైనా? మాకు హాస్పిటల్ సిబ్బంది హాస్టల్ వాళ్ళది, హాస్పిటల్ వాళ్ళదే కాబట్టి రూమ్ లో ఉండే పిల్లలు వాళ్ళని అడగలేదా మేడం? ఎవరేం చెప్పడం లేదు, ఏమి చెప్పడం లేదు, ఏం సమాధానం చెప్పడం లేదు. ఒకరికొకరు సైకిల్ అయితే చేసుకుంటున్నారు. ఏం సమాధానం చెప్పడం లేదు. ఒక డాక్టర్ వచ్చి హాస్పిటల్ చనిపోయింది అంటాడు, ఒక డాక్టర్ ఆడ హాస్టల్లో చనిపోయింది అని చెప్తున్నారు. అంటే ఏమన్నా ఎట్లా చనిపోయింది అనుకుంటున్నారు మీరు? అంటే కొంచెం ఏమన్నా తాగిందా లేకపోతే ఏంటి? ఎలా అనిపిస్తుంది? అట్లా చేసుకునే బిడ్డ కూడా కాదు, అట్లాంటిది ఏంది లేదు. ఉన్నట్టు ఫోన్ చేసి ఇలా డెత్ అయింది అని చెప్పారు. డెత్ అయింది అని చెప్పినారు అంతే. మాకు అప్పుడు ముందు మాత్రం చెప్పలేదు. ఎట్లా మీ జీవనాధారం ఎట్లమ్మా మీకు? మీరు ఎట్లా ఇల్లు ఎట్లా కూలి చేసుకుంటే అమ్మాయిలు ఎంతమంది? ఆమె ఒకటే పిల్లోడు, ఆమె చిన్నది, ఆయప్ప చిన్నోడు. ఆమె డ్యూటీ చేసి మాతో ఇది చేసేది. ఓకే, మరి ఇప్పుడు మీరు ప్రభుత్వానికి కానివ్వండి మీడియాకి కానీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అసలు మీకు ఏమైనా అనుమానాలు ఉన్నాయా లేకపోతే ఏంటి? అది మీరు కొంచెం హాస్పిటల్ మాకు ఇది చేసింది. బంగారు అట్లా బిడ్డమ్మ బాగుండే. ఎంత వయసు ఉంటుందమ్మా అమ్మాయికి? 25 ఏళ్ళు. మరి మీరు హాస్పిటల్ వాళ్ళని అడగడం కానీ గొడవకి వెళ్ళడం కానీ దాడికి వెళ్ళడం కానీ అంటే ఏమి చేయలేదు? ఏం చెప్పలేదు మేడం వాళ్ళు. అలా చెప్పకుండా ఉంటే ఎలాగమ్మా? వాళ్ళ దగ్గర వాళ్ళదే కదా బాధ్యత. ఏమనేదంటే డ్యూటీ సార్ వాళ్ళతో అయితే ఉంటే ఉండండి లేకపోతే వెళ్ళిపోండి అనేది. మా కొత్త సార్ వచ్చినాడు, ఆ సార్ చాలా సిట్టు, పిల్లలు అంతా వెళ్ళిపోతున్నారు, నేను పోయినంటే. సార్ పేరు ఏమైనా చెప్పారమ్మా? తెలియదు, మీకేమి తెలియదు. ఆ మాట ఒకటి చెప్పింది, ఇంక 2 నెలలు చేసేసి మా డబ్బులు కట్టే పని లేదు నిలిపేస్తానని. సరేలేమ్మా అన్నాము. ఈ 2 నెలలు వారం అయింది అట్లా దానికి సైన్ చేసి సరే అని చెప్పిన అంతే.
సో మీ ఊరు వాళ్ళంతా ఏమంటున్నారు? మళ్ళీ మీరంతా వచ్చారు కదా, మీరేం చెప్తారండి మరి? టీవీ ఏం మాట్లాడినా కూడా వాళ్ళు రెస్పాన్స్ ఇలా ఉమ్, వాళ్ళ శవాన్ని కూడా చూపించిన మా పిల్లలతో ఉమ్. మేము రానిచ్చి మళ్ళీ కంప్లీట్ ఇచ్చి మళ్ళీ వాళ్ళ లంచ్కి రాని మీరు కంప్లైంట్ ఇచ్చారా పోలీస్ స్టేషన్ లో? ఇచ్చినాం ఇచ్చారు. FIR కూడా ఇచ్చినాం. ఓకే, మరి ఇప్పుడు మీరు హాస్పిటల్ వాళ్ళది ప్రాబ్లం అనుకుంటున్నారా లేకపోతే? హాస్పిటల్ వాళ్ళదే ప్రాబ్లం. ఓకే, వాళ్ళ వల్లనే పాప చనిపోయింది. హాస్టల్లో వాళ్ళే అంతా వాళ్ళదే. అక్కడ ఏదో జరిగిందంటారు. అంతా అయిపోయి మాకు వాళ్ళతోనే ఫోన్ ఇదంతా చేసినారు. ఫోన్ చేస్తే అడిగిపోతే పాప పోయి కాలు పట్టుకున్నాక టీచర్లు మేడం గారు కాలు పట్టుకున్న లోపు రానిరంట. ఉమ్, ఆ, ఏమైపోయిందని 2 గంటల సేపు బయట కూర్చొని పెట్టారు మా పాపను కూడా. వాళ్ళ పిన్ని వచ్చి ఉమ్, జారినిచ్చింది వాళ్ళ లంచ్. ఉమ్, మళ్ళీ మేకప్ చేసుకుని ఎత్తుకొచ్చి ఎమర్జెన్సీలో వేసి ఉమ్, మళ్ళీ పోలీసు వాళ్ళు కంప్లీట్ ఇచ్చారు. ఏసారు SI సార్ వచ్చారు కంప్లీట్ ఇచ్చినారు. ఉమ్. ఆ పాప ఫస్ట్ వచ్చింది కూడా. ఈఎంఐ ఫస్ట్. చెప్పండి అమ్మా, ఏం జరిగింది అసలు? మీకు ఎట్లా ఇన్ఫర్మేషన్ వచ్చింది? ఏం జరిగింది అనుకుంటున్నారు మా మీరు? పాప ఇంటికి వస్తానండి మేడం నిన్న. మ్. పొద్దున్నే ఫోన్ చేసి 7:30కి అట్లా ఇంటికి వస్తాను పిన్ని అనింది. మ్. మీటింగ్ ఉంది లేట్ గా వస్తాను 12 అవుతుంది అనింది. ఏ టైంలో కాల్ చేసింది నిన్న అమ్మాయి? 7:49 కాల్ ఈ నైట్ మార్నింగ్ నిన్న నిన్న మార్నింగ్. మార్నింగ్. ఇంకా మీటింగ్ ఉంది కదా అని నేను గానీ ఫోన్ చేయకోకుండా ఉన్నాను. 9:30 వరకు ఉన్నాను. మళ్ళా 10:30 నుంచి కంటిన్యూగా చేసినాను 10 టైమ్స్. ఫోన్ లిఫ్ట్ చేయలేదు మా అమ్మాయి. నేను వాళ్ళ ఫ్రెండ్ కాల్ చేసి చెప్పాను, ఏమమ్మా మా పాప ఫోన్ ఎత్తలేదు ఏమి అంటే నేను ఫోన్ చేస్తాను ఊరికి వచ్చినానని చేసింది ఆ అమ్మాయి. ఎవరికో వాళ్ళ ఫ్రెండ్స్ కి చేస్తే మీ పాప లేదంట, ఎంత లేపినా అన్నారు. మరి నీళ్లు పోసి లేపినా లేదంట అన్నారు. ఇంకోసారి కాల్ చేసి అమ్మాయి చాలా సీరియస్ గా ఉందంట, మీరు వచ్చేయండి, వాళ్ళ పేరెంట్స్ కి ఏం చెప్పొద్దులేండి, ఇప్పుడు భయపడతారు, మీరు వచ్చేయండి, ఇక్కడ దగ్గర ఉన్నారు కదా, మేము పిన్ని వాళ్ళమైతాము. మేము పోయేపాటికి 15 నిమిషాలు అవుతుంది. అప్పటికి మాకేం చెప్పలేదు వాళ్ళు. ఒక అర్ధగంట కూర్చోబెట్టేసినారు. 1:30కి ఇది తెలిసిండేది కూడా. మేము పొద్దున్న నుంచి ఫోన్ చేస్తుంటే మేము ఫోన్ చేస్తే ఆ పాపని లేపినారు వాళ్ళు. 1:40కి పోయినాము, 2:30కి చెప్తున్నారు ఆ అమ్మాయి చనిపోయిందని మాకు. ఓకే, అంటే మీకు ఎట్లా అనుమానం వస్తుందమ్మా? అంటే ఇప్పుడు హ్యాంగ్ చేసుకుందా, అంటే ఇప్పుడు అమ్మాయి అక్కడే నిద్రలో చనిపోయింది అంటున్నారు, కానీ నోట్లోకి పైప్ వేసినారు, వామిటింగ్ అయింది మా పిల్లకి. ఎందువల్ల చనిపోయింది ఏమనేది మాకు తెలియలేదు. ఏం తెలియదు. ఏమంటే మీ ఫ్యామిలీ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా? పేరెంట్స్ కి ఇన్ఫార్మ్ కూడా వాళ్ళు చేయలేదు. నేను వచ్చి వాళ్ళ అమ్మ నెంబర్ నేను చేస్తే మీరు ఇన్ఫార్మ్ చేయండి అన్నారు. మరి నేను నెంబర్ ఇస్తే ఇన్ఫార్మ్ చేస్తున్నారు, కానీ వాళ్ళైతే వాళ్ళు ఇన్ఫార్మ్ చేయలేదు. నాకు కూడా వాళ్ళ ఫ్రెండ్ నేను చేస్తేనే అమ్మాయి నాకు చెప్పింది, లేదంటే అమ్మాయిని పట్టించుకునే వాళ్ళు కాదు, వీళ్ళు లేపే వాళ్ళు కూడా కాదు. ఎంత జరిగినా ఇంతే వదిలేస్తారు హాస్పిటల్లో. ఇంతే మేడం, హాస్పిటలే అంతది. కనీసం మా అమ్మాయిని పట్టించుకోలే కదా మేడం వాళ్ళు. ఎట్లా మేడం ఇట్లా అయితే? వాళ్ళ ఆడపిల్లలు ఉంటే ఇట్లే చేస్తారా? వాళ్ళ ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉంటారు కదా, ఇట్లే చేస్తారా? ఇన్ఛార్జీలు అడుగుతున్నారు మేడం, చెప్పండి అంటే ఒక్కరు చెప్పడం లేదు నాకు. మీరు కాల్ చేశారు కదా వాళ్ళ ఫ్రెండ్ కి, అమ్మాయిని అడిగారు ఏమన్నా? మీ దగ్గర డిస్కస్ చేసిందా? ఏమన్నా పర్సనల్ ప్రాబ్లం ఏమున్నా చెప్పమ్మా, పర్లేదులే చెప్పండి అంటే, ఏం లేదక్క, మేము 2 days అయింది ఊరికి వచ్చి, ఏమి లేదు అసలు ఏం లేదు, బాగుంది అంటున్నారు మేడం. బాగుండే పాప ఎందుకు అట్లా అవుతుంది మేడం? వాళ్ళ అమ్మమ్మతో కూడా 10:30కి మాట్లాడిందంట. నేను వెంటనే కాల్ చేసిన, నా ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయలేదు అమ్మాయి? 10:30కి మాట్లాడిన అమ్మాయి నేను వెంటనే చేస్తే నా ఫోన్ ఎత్తలే కదా, ఎందుకు ఎత్తలేదు? నిద్రలోనే చనిపోయింది అంటున్నారు, ఒకరు హాస్పిటల్లో చనిపోయింది అంటున్నారు. ఎవరి మాటలు నమ్మల్లా మాకు అర్థం కావడం లేదు మేడం. అసలు ఏం జరిగింది అక్కడ అనేది మీకు ఎందుకు చనిపోయింది, ఎలా చనిపోయింది మీకు తెలియదు. హార్ట్ ప్రాబ్లం అని ఒకసారి అంటారు. ఆ పిల్లకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా? హెల్త్ ఇష్యూ అయితే ఏం లేదు మేడం. మా అమ్మాయి బాగుంది. మొన్న కూడా 2వ తేదీ వచ్చిపోయింది. బాగుంది అమ్మాయి, ఏమి హెల్త్ ఇష్యూస్ లేదు. ఇంటికి వస్తానని ఫోన్ చేసిన అమ్మాయి రాలేదని మేమేమి ఫోన్ చేసినందుకు ఈ వార్త తెలిసింది మాకు. వాళ్ళైతే ఏది మాకు ఇన్ఫార్మ్ చేయలేదు. పేరెంట్స్ కూడా వాళ్ళు కాల్ చేయలేదు. చూస్తున్నారు కదండి, దివ్య ఎవరైతే మృతురాలు ఉందో ఆ అమ్మాయి వల్ల తల్లి కానివ్వండి, వాళ్ళ పిన్నమ్మ కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు అమ్మాయి ఎందుకు చనిపోయింది ఏంటి అనేది ఇక్కడ ఎవరికి కూడా అంతు పట్టకుండా ఉన్నట్టుంది. సో వీళ్ళు చాలా బాధపడుతున్నారు. ప్రభుత్వానికి కూడా వీళ్ళు ఏదైతే కోరుకుంటున్నారు, అసలు ఎలా జరిగింది ఏంటి అనే ఇన్ఫర్మేషన్ వాళ్ళకి కావాలని చెప్పేసి వాళ్ళు ప్రభుత్వాన్ని కూడా మీడియాని కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారండి.